అసలు తీసుకుంటా లేదా వీ హ్యావ్ టు వాచ్. సార్ అమరావతిపై సింగపూర్ నిరాసక్తి, జగన్పై ఆరోపణలు. నిజానికి చాలా నిన్న కూడా మనం మాట్లాడాము. చంద్రబాబు నాయుడు 1-2 సార్లు సింగపూర్లో గత ప్రభుత్వం తప్పు చేసింది. నేనైతే వ్యక్తిగతంగా తప్పో ఒప్పో ప్రభుత్వాలు దేశంలో చేసుకుంటే మనం మాట్లాడాలి, కానీ ఇంకో దేశం దగ్గరికి వెళ్ళి మేము తప్పు చేసాము మీరు రండి అని సింగపూర్ ముందు చెప్పుకోవాల్సిన అవసరం లేదంటే జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నా చంద్రబాబు ఉన్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ గౌరవానికి సంబంధించిన అంశం అది. రెండవది, సింగపూర్ ఏమీ చేయలేదా, సింగపూర్ పొరపాటే లేదా, అసలు సింగపూర్ అలా మధ్య ఎలా వెళ్ళిపోయింది, దాని మీద ఎందుకు న్యాయపరమైన పోరాటం చేయలేదు. ఉదాహరణకు వర్మ మీరు నేను ఒక ఒప్పందం చేసుకొని ప్రవేశించాము, ఆ తర్వాత నా స్థానంలో వేరే ఆయన వచ్చి మిమ్మల్ని వెళ్ళిపోమంటే మీరు నా హక్కు ఉందని మీరు వాదించాలి కదా, అదేం చేయలేదు కదా. మూడోది, కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర కూడా దీంట్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం ద్వారా జరిగింది ఇది. కేంద్ర ప్రభుత్వం గ్యారంటీగా లేదు కాబట్టి మేము బయటికి వెళ్ళిపోతున్నామని సింగపూర్ అప్పుడు అధికారికంగా ప్రకటన చేసింది. అవన్నీ ఆ పత్రాలన్నీ అందుబాటులో ఉన్నాయి. ఈ విషయాలన్నీ పక్కన పెట్టి దీన్ని ఏదో వైసీపీ వర్సెస్ టీడీపీ అంశంగా మార్చడం అనేది నిజానికి కొంచెం అవాస్తవికమైంది. నేను మళ్ళీ అవన్నీ సరిచేస్తాను, మళ్ళీ భాగస్వాములుగా రమ్మని నేను పిలుస్తున్నాను, ఈ పద్ధతిలో చంద్రబాబు చెప్పారు. కానీ స్పష్టంగా ఆ దేశ మంత్రి, అది కూడా మానవ వనరుల మంత్రితో మాట్లాడారు. ఆయన వాణిజ్య మంత్రి అది కూడా కాదు, టాన్స్లీనా సంథింగ్ ఆయన పేరు. ఆయన మాట్లాడుతూ మేము సింగపూర్కి వస్తామని ఆయన ఏం చెప్పలే. ఆంధ్రప్రదేశ్లో భాగస్వామ్యంలో మాకు ఆసక్తి ఉంటుంది, అది కాదు, ఆంధ్రప్రదేశ్ వ్యాపారంలో మాకు ఆసక్తి ఉంటుంది, మేము అన్నింటిలో పాలు పంచుకుంటాము, ఇలాంటి మాటలు చెప్పారే కానీ మేము మళ్ళీ సింగపూర్ రావడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పలేదు. నిజంగా ఇది ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి వెళ్ళి అవన్నీ చెప్పి సారీ చెప్పిన స్థాయిలో మాట్లాడితే కూడా వాళ్ళు రాలేదంటే అసలు అంత వెంటబడి ఎవరినైనా తెచ్చుకుంటే ఏ ఒప్పందంలో అయినా వర్మ సమాన ప్రాతిపదికలో ఉండాలి, కానీ వెంటబడి సారీలు చెప్పి మీరు రండి అన్న వాళ్ళు రాకపోతే ఇది ఏమాత్రం స్వారస్యంగా ఉంది, ఇంత పరిస్థితి ఎందుకు వచ్చిందనే ఒక పెద్ద సందేహం అయితే కలుగుతుంది. ఇది అయిన తర్వాత కూడా వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో గృహ నిర్మాణంలోనూ సీ కేబుల్ రంగంలోనూ మేము కలవడానికి సిద్ధంగా ఉన్నామని ఆ టెన్స్లీ అని ఆయన చెప్పాడంటున్నారు. అది తర్వాత ఎలా జరుగుతుందో అది మనకు పూర్తిగా తెలియదు, కానీ ఆంధ్రప్రదేశ్ అంతగా సింగపూర్ ముందు తగ్గి వ్యవహరించాల్సిన అవసరం ఏముంది, అసలు సింగపూర్ ఏం వరగబెట్టింది ఆ ప్లాన్ ఇవ్వడం కాకుండా అనే ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నమవుతుంది. ఇంకా మూడోది చాలా ఆసక్తికరమైంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళ అధికారిక ట్విట్టర్లో ఒక అంశం పెట్టింది. అదేంటంటే ఇదిగోండి, జగన్ సింగపూర్ను 143 కోట్లు లంచం అడిగారు అని 143. ఈ తెలుగుదేశం అధికారిక ట్విట్టర్ మీరు చూసే ఉంటారు. యూత్ భాషలో 143 అంటే ఐ లవ్ యూ, జగన్ భాషలో 143 అంటే ఐ లూట్ యూ. డబ్బు మీద విపరీతమైన ప్రేమతో గత ప్రభుత్వం అమరావతిలో సింగపూర్ ప్రాజెక్ట్ కొనసాగించడానికి 143 కోట్లు అడిగిన మనీ వాలంటైన్ జగన్ అని ఒకటి తెలుగుదేశం అధికార ట్విట్టర్. మరి పొద్దున వాళ్ళు ఏమంటారు నాకు తెలియదు, కానీ నిజంగా ఇంత పెద్ద ఇది చంద్రబాబు వాళ్ళు అక్కడ తిరుగుతున్నప్పుడే వాళ్ళు ఇది బయటపై ఇది చెప్తున్నారంటే సింగపూర్ అధికారులు చెప్పారా, మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద ప్రభుత్వం మీద ఇంత పెద్ద ఆరోపణ సింగపూర్ వాళ్ళు చేశారా అనే ఒక పెద్ద ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అంటే 1000 కోట్ల విలువైన 1,00,000 కోట్లు ఖర్చు అవుతుంది, 1000 కోట్లు కనీసం 45,000 కోట్లు అని చెప్తున్న చోట మరి 140 కోట్లకే సిద్ధపడ్డాడు మాజీ ముఖ్యమంత్రి. ఈ 143 కోట్లు ఏంటి, ఈ 143 ఐ లవ్ యూ ఇదేంటి, ఐ లూట్ ఇవన్నీ కొంచెము నాన్సీ రాజకీయంగా ఇవి కనిపిస్తున్నాయి తప్ప ఒక రాష్ట్ర రాజధానికి సంబంధించి ప్రభుత్వాల స్థాయిలో జరిగేటటువంటి చర్చల్లో లేదా ఆ మాటల్లో ఉండాల్సిన సీరియస్నెస్ కనిపించట్లేదు. సింగపూర్ పలానాది ఆఫర్ చేసింది, సింగపూర్ పలానా హెల్ప్ చేస్తుంది అని చెప్తే అదేం లేదే ఇక్కడ. కాబట్టి ఇటు దేశంలో జరుగుతున్న పరిస్థితి చూసినా ఇంకా వెంటనే వైసీపీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది
అలా అయితే వెంటనే కేసు పెట్టవచ్చు కదా. వాళ్ళు చెప్పింది కూడా నా దగ్గర ఉంది. కేంద్ర ప్రభుత్వం దీని నుంచి విరమించుకుంది కాబట్టి మేము వెనక్కి పోయామని వాళ్ళు చెప్పారు అప్పుడు జగన్ ఉన్నప్పుడు. కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది అని చంద్రబాబు నాయుడు సింగపూర్ వెళ్ళేటప్పుడు చెప్పారు. ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా అమరావతిలో మేము భాగస్వామ్యం పంచుకుంటామని సింగపూర్ చెప్పడం లేదు. కానీ చంద్రబాబు గారు ఇంకో మాట కూడా చెప్తున్నారు, వరల్డ్ బ్యాంకు సింగపూర్ కలిసి పనిచేస్తున్నాయి, ఆ విధంగా కూడా ప్లీజ్ సరెండర్ అయిపో